ఏమంటుందంటే ఈ 2026లో బిలాముని తయారు చేస్తాడు ఎవరు? బాలకు ప్రవక్త. ఏమని? దేవునికి స్తోత్రం, ఎట్లాగైనా పర్వాలేదు వాళ్ళని మాత్రం బ్లెస్సింగ్ లోనికి రానివ్వద్దు, వాళ్ళకి బ్లెస్సింగ్ అస్సలు రావద్దు. ఎవరికి రావద్దు? ఆయన బిడ్డలకు రావద్దు కదా. దేవుడికి మహిమ కలుగుతుందా? అట్లా తయారు చేసినప్పుడు దేవుడు ఒకటే తయారు చేసినట్టు. దేవుడికి మహిమ కలుగుతుందాక చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దైవవాక్కులను వినిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారము, ఇజ్రాయేలు నీ నివాస స్థలము ఎంతో రమ్యమైనవి, బాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నది తీరం అందరి తోట వలెను యెహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ళ ఎద్దనున్న దేవదారు వృక్షము వలె అవి ఉన్నవి. దేవుడికి మహిమ కలుగుందాక. తొట్టిలే అయితే ఏం చేస్తాం? మనము నీళ్ళు పోస్తాం. కానీ వీళ్ళు ఎక్కడున్నారంట? ఆయన బిడ్డలు. దేవుడికి మహిమ కలుగుందాక. ఆయన నమ్ముకొని ఆయన ప్రేమలో నీటికి బాప్తిజం తీసుకొని ఆయన కొరకు జీవిస్తున్న యాకోబు ఒక గుడారం దగ్గర ఇజ్రాయేల్ ప్రజలు. దేవుడికి మహిమ కలుగుందాక. ఎంతో రమ్యమైనవి బాగుల యొద్ద. దేవుడికి స్తోత్రం. బాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నది తీరమందరి తోట వలె యెహోవా నాటిన అగరు చెట్ల వలె నీళ్ళ యొద్ద ఉన్నవాట. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నీళ్ళ దగ్గర ఉండే చెట్లకి ఏమైనా అవసరమా? ఏం అవసరం లేదు. ఏం వేయకపోయినా మనం ఏం చేస్తాం? ఎదుగుతూనే ఉంటాయి. దేవుడికి మహిమ కలుగుతాం. నీళ్ళ దగ్గర మనము జీవజలపు ఊటలైన దేవాది దేవుని దగ్గర నాటబడ్డాము. ఎవరు పెకిలించడానికి వీలేదు. అరే దేవుడికి మహిమ కలుగును కాక. యాకోబులో మోసం లేదా? చాలా ఉంది. కానీ దేవుడు ఏమంటాడు? అస్సలు చూడలేడంట మోసం. దేవుడికి మహిమ కలుగును కాక. అంత గొప్ప తండ్రి. ఏ తప్పు మన మీద లక్ష్యం చేయడానికి ఎవ్వరిని సిద్ధపరచలేడంట. తప్పు అనేది మన మీద మోపడానికి ఏ అధికారం అపవాదికి ఇవ్వలేదంట. ఆయన ఎక్కడ చాటున దాస్తున్నంట. మనం ఎందుకు? మనం ఒకసారి అక్కడ పోయి ఇక్కడికి పోతాం. దేవుడికి మహిమ కలుగును కాక. దయచేసి మీ ధన్యతనివ్వండి. మీ మహిమతో నింపండి. అన్ని రంగాలు ఆశ్రయించిన అబ్రాహాం సంతానంగా నిలబెట్టండి. వచ్చిన బిడ్డలు ప్రభావ వచ్చినట్టుగా వెళ్ళకుండా 5 తండ్రి వాగ్దానాలు, ప్రార్థన పాయింట్లు ప్రభావ బిడ్డల జీవితాలలో ప్రభావ తండ్రి దీవించి పరాక్రమం గల దేవుడు, సహాయం చేసే దేవుడు, బండైన దేవుడు వద నా తండ్రి యేసయ్య. ఆయన నువ్వే సర్వశక్తిమంతుడమైన దేవుడు వద ప్రభావ. ప్రతి వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చు ప్రభావ. నూతన కార్యాలతో నింపబడి అద్భుతంగా నడుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ